హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సేమియా ఉప్మా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీ అందరితో షేర్ చేద్దామనైతే అనుకుంటున్నానండి. ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు మన మైండ్కి ఫాస్ట్గా గుర్తొచ్చేసేది అయితే ఉప్మానే. ఉప్మాలో డిఫరెంట్గా ఇట్లా సేమియా ఉప్మా ప్రిపేర్ చేసి అయితే మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి అయితే నేను 1 కప్పు వరకు అయితే సేమియాని అయితే తీసి పక్కన పెట్టేశాను. 1/2 కప్పు వరకు క్యారెట్ అనేది అయితే తీసుకున్నాను. 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే కొంచెం అంత పుదీనాకు, కొంచెం అంత కరివేపాకు, 1 స్పూన్ వరకు జీడిపప్పు పలుకులు, 2 స్పూన్స్ వరకు పల్లీలు, అలాగే లాస్ట్లో వేయడానికి కొంచెం అంతా కొత్తిమీర, కొన్ని ఎండుమిర్చి, కొన్ని పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే 1 కప్పు వరకు సేమియాని అయితే యాడ్ చేసి సిమ్లోనే పెట్టుకొని మనం వేసిన సేమియా అనేది మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. నాన్ స్టాప్ గరిటతోని కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనకి తొందరగా మాడిపోనికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూడండి, ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాతకైతే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినపగుండ్లను యాడ్ చేసుకొని అయితే 1 నిమిషం పాటైనా ఈ పోపును మంచిగా వేయించుకోవాలండి. పోపు అనేది మంచిగా వేగిన తర్వాతకి 2 స్పూన్స్ వరకు అయితే పల్లీలను అయితే యాడ్ చేస్తున్నాను. మంచిగా పల్లీలు కూడా మంచిగా వేగాలండి. పల్లీలు ఎట్లా వేగినాయి అని ఎట్లా తెలుస్తుంది అంటే పల్లీల పైన కొంచెం పగుళ్ళలాగా వస్తాయి అన్నమాట, అట్లా వేయించుకోవాలి. పల్లీలు అనేవి మంచిగా వేగిన తర్వాతకి జీడిపప్పు అనేది అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీలను జీడిపప్పు అయితే ఒకటేసారి వేసి వేయించకండి, ఎందుకంటే పల్లీలు అనేవి వేగడానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది. సో అందుకే పల్లీలు మంచిగా వేగిన తర్వాతకి జీడిపప్పు వేసామంటే మంచిగా ఫ్రై అయిపోతాయి. సో మంచిగా ఫ్రై అయిన తర్వాతకైతే ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా కూడా యాడ్ చేశానండి. పుదీనా అనేది అయితే మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేయండి లేకపోతే స్కిప్ చేయండి. నాకు కొంచెం పుదీనా వేస్తేనే బాగుంటుందని చెప్పేసి అయితే యాడ్ చేశాను. సో చూడండి, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాతకి ఇందులోకి ఆనియన్స్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ అనేవి కూడా మరీ బాగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం మగ్గితే సరిపోతుందండి. సో చూడండి, ఇక్కడ చక్కగా ఆనియన్స్ అనేవి అయితే మగ్గాయి కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకొని వన్స్ ఒకసారి అయితే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 మినిట్స్ పాటు అయినా కానీ క్యారెట్ ముక్కల్ని అయితే మగ్గించి తీసుకోవాలి. 3 మినిట్స్ తర్వాతకైతే చూడండి, క్యారెట్ అనేది అయితే చక్కగా మగ్గిపోయిందండి. సో ఒకసారి అయితే గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది అయితే అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వరకు అయితే సాల్ట్ అనేది అయితే వేసి ఒకసారి బాగా మిక్స్ చేశానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే 1 కప్పు సేమియా తీసుకున్నాను కదా. సో 1 కప్పు మీద 1/2 కప్పు నీళ్ళు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇట్లా వేస్తే మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. సో అసలు 1 కప్కి 1 కప్పే వేయాలి, ఎందుకంటే మనం ముందుగా వేయించి తీసుకున్నాము కాబట్టి 1/2 కప్ అనేది నేను ఎక్స్ట్రా వేస్తున్నాను అన్నమాట. సో వాటర్ యాడ్ చేసిన తర్వాతకైతే మూత పెట్టుకొని అయితే మంచిగా మనం వేసిన వాటర్ అనేది అయితే మసులుతూ ఉండాలి. సో ఇట్లా మసులుతూ ఉన్నప్పుడు అయితే మీకు ఏమైనా ఇన్ కేస్ సాల్ట్ తక్కువైందా అని చెక్ చేసుకొని అయితే తక్కువైతే యాడ్ చేయండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, కొద్దిగా యాడ్ చేసుకుంటూ గరిటతోని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా యాడ్ చేయండి. సో వేసిన తర్వాతకైతే ఒకసారి మొత్తం కలిసేలాగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసి అయితే మూత పెట్టి అయితే సిమ్లోనే ఉడికించండి. ఫస్ట్ సిమ్లో ఒక 4 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుందండి. 4 మినిట్స్ తర్వాతకైతే చూడండి, మనకి కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఒకసారి అడిగేలా గరిటెతోనైతే బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేయడం వలన ఏంటంటే క్యారెట్ ముక్కలు కానీ జీడిపప్పులు కానీ మొత్తం కలిసేలా బాగా మిక్స్ అవుతాయండి. సో ఈ విధంగా మళ్ళొకసారి మిక్స్ చేసి అయితే మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ పాటు సిమ్లోనే ఉడికించండి.
ఫైనల్లీ అయితే చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. సేమియా ఉప్మా నేను చెప్పినట్టు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లాస్ట్లో యాజ్ యూజువల్గా కొంచెం అంతా కొత్తిమీర ఆకునైతే యాడ్ చేస్తున్నానండి. నిజంగా చెప్తున్నాను, టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఖచ్చితంగా ఈ రెసిపీకి ఫిదా అవుతారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.